ఏంట్రా ఎందుకు కొడుతున్నావురా? ఎందుకు కొడుతున్నానా? నెల నెల పింఛనత్తా అంటే సగం పైసలు ఉంచుకొని సగం పైసలు ఇస్తలేరు. వీళ్ళని కొట్టుడు కాదు, నరికి నరికి పోగులు పెడతా వీళ్ళను. అదా విషయం ఉండ్రా. కనకం సుహర్షిత ఎవరు? మా బిడ్డ. కనకం సుహర్షిత్ ఎవరురా? మా కొడుకే. రేయ్, తల్లిదండ్రులు అంటే ఏమనుకుంటున్నావురా? తన కడుపులో పుట్టిన నీ గురించే కాకుండా నీ కడుపులో పుట్టిన పిల్లల గురించి ఆలోచించవలేరా నీ తల్లిదండ్రులు అంటే? ఏందమ్మా కారం పట్టుకున్నావు? ఈ 60 ఏళ్ళ ఆరాటం 20 సంవత్సరాల తర్వాత నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించుకోండి. నీ పిల్లల్ని వాళ్ళ కళ్ళలో పెట్టుకొని కాపాడుతుంటే నువ్వు వాళ్ళ కళ్ళలో కారం పట్టుకొని చూస్తావా? ఏమున్నావమ్మా నువ్వు? చూడమ్మ ఒక్కసారి వాళ్ళ ముఖం చూడండి. మీరు మనసులా వీళ్ళు నారికి వచ్చి ఏమన్నా తెలుసా? వీళ్ళు కూడబెట్టి 500 రేపు 1000 లక్షలు అవుతాయని నీ పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీసులో జమ ఎత్తుర్రా. చూసుకో. అరే తమ్ముడు, అమ్మా నాన్న అని పిలవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. వాళ్ళకి సేవ చేయాలంటే ఎంతో పుణ్యం ఉండాలి. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు, వాళ్ళని కోల్పోయాను కాబట్టి. నీకు చిన్నగా ఒక విషయం చెప్పనా? మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఆడిపిస్తారు. వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత మనం వాళ్ళని ఆడిపించాలి. అంతేరా వాళ్ళు కోరుకునేది. అమ్మా, బాపు, నన్ను క్షమించుర్రా. మీ ముందు చూపు అర్థం చేసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నా. పెంచుల నన్ను పింఛుల కోసం ఇబ్బంది పెట్టిన క్షమించండి అత్తమ్మ. తప్పైపోయిందమ్మా. నన్ను క్షమించండి అత్తమ్మ. మావయ్య, మీరు మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని తెలుసుకోకుండా మిమ్మల్ని అనరాని మాటలని నన్ను క్షమించండి అత్తమ్మ. ఈ పాపిష్టి కొడుకులు క్షమించరా? నన్ను కూడా క్షమించండి అత్తమ్మ. మావయ్య, అమ్మా, బాబు, దేవునటువంటి మిమ్మల్ని నా చేతులతో కాళ్ళతో వెళ్ళిన బాబు తప్ప. ఇప్పటి నుంచి మిమ్మల్ని నా సొంత పిల్లలు లెక్క చూసుకుంటా బాబు. తప్పైంది బాబు. ఇట్లా తీసుకోపా. ఇంట్లోకి మారి బాబు.